మంచిది. ఈ సమయంలో అనుదిన వాక్య భాగంలో నుండి మరి ఈరోజు కూడా వాక్యాన్ని చూసుకొని మనము ప్రార్థనలోకి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, 3 అధ్యాయాలు మనము కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలో ఒక చిన్న వాక్య భాగం, 2 వచనాల వాక్య భాగం ఉంది. ఆ మాటను చదువుకుందాం. ఒకవేళ మీరు బైబిల్ తీసి చూడగలిగితే మంచిది. దేవుని వాక్యము చదవడము అది చాలా గొప్ప భాగ్యం ప్రియులారా. ఎందుకంటే ఈ వాక్యు లేక ఎంతోమంది నశించిపోతున్నారు. యెషయా గ్రంథంలో ఉంటుంది ఒక మాట ఏంటంటే, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు. వాళ్ళకు దేవుని యొక్క వాక్కులు లేవు. కానీ దేవుడు మనకు అనుగ్రహించాడు గనుక ఈ రోజున ఒక కట్టు, ఈ రోజున ఒక పద్ధతి, ఈ రోజున దేవుడు మనల్ని ఒక చక్కని స్థితిలో ఉంచాడని చెప్పుకోవడానికి కారణం కేవలం దేవుని యొక్క వాక్యమే ప్రియులారా. అందుకే దావీదు రాస్తూ ఏమంటాడు, నీ వాక్యము వెల్లటి అగుట్ట తొగుడనే, తెలివి లేని వారికి అది తెలివి కలిగించును అని. దేవునికి స్తోత్రములు. ఈ వాక్యమును బట్టే కదా ఈ రోజున మనము దేవుడు ఎవరు, మనము ఎవరము, ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉంటున్నాము, ఎక్కడికి వెళ్తాము, ఈ విషయాలు మనం స్పష్టంగా తెలుసుకున్నటువంటి వారము. వి నో హూ వి ఆర్ అండ్ వాట్ వి ఆర్. అండ్ అంత మాత్రమే కాదు, మనం నిరీక్షణ కలిగిన ప్రజలం. దేవునికి స్తోత్రము. ఎంతోమందికి లేని కృపాభాగ్యం ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న మనకు దేవుడు అనుగ్రహించాడు. మంచిది. దేవునికి స్తోత్రములు. 2 వచనాల్లో చూడండి ఏముంది. ఇదే యెహోవా వాక్కు అని ప్రారంభించాడు. ఇన్ జనరల్గా ఒక మాట చెప్పిన తర్వాత ఇదే యెహోవా వాక్కుతో అంటే ఎండ్ చేస్తాడు. కానీ ఇక్కడ ఇదే యెహోవా వాక్కుతో అనే మాటతో ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగునాక. అంటే ఏంటంటే ముందే దేవుడు చాలా స్పష్టమైన అష్యూరెన్స్ ఇస్తున్నట్టు ఇదే యెహోవా వాక్కు అని ఒక మాట చెబుతా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇది అష్యూరెన్స్ ఇస్తూ ఉన్నాడు. చెప్పిన తర్వాత ఇదే యెహోవా వాక్కు అంటే ఇక ముద్ర వేసినట్టు, తిరుగు ఉండదు అన్నట్టు. ఇక్కడ ముందే చెప్తున్నాడంటే మనకు ఒక భరోసా ఇస్తూ ఉన్నాడు, ఖచ్చితమైనటువంటి ఒక భరోసా. ఇదిగో మీరు ఈ విధంగా చేయండి, నేను మీకు ఇది చేస్తాననే మాట ముందే భరోసా ఇచ్చి మరి చెప్తా ఉన్నట్టుగా ఇదే యెహోవా వాక్కు అనే మాటతో ప్రారంభమై ఏమంటున్నాడు, ఇశ్రాయేలు నీవు తిరిగి రానుద్దేశించినడలా నా యొద్దకే రావాలి. నీవు ఇటు అటు తిరుగుట మానేసి నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించు. సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవముతోడని ప్రమాణం చేస్తే జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకుంటారు, ఆయన యందే అతిశయపడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత చక్కగా దేవుడు చెప్తా ఉన్నాడు. నువ్వు ఒకవేళ తిరిగి రానుద్దేశిస్తే ఎక్కడో కాదు, నా దగ్గరికే రావాలి. అవును ప్రియులారా, గమనించాలి. అందుకే ఆసాపు 73వ కీర్తన మనం బహుశా పోయిన వారం ఒకరోజు జ్ఞాపకం చేసుకున్నాం. ఆసాపు 73వ కీర్తనలో తను చేస్తున్నటువంటి భక్తి వ్యర్థము, తను పరిశుద్ధుడిగా పవిత్రుడిగా తను కాపాడుకోవడం వ్యర్థము, తన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవడం వ్యర్థము, విశ్వాసాన్ని కాపాడుకోవడం వ్యర్థము. ఎందుకో తెలుసా? భక్తిహీనుల క్షేమము తనకు కంటబడినప్పుడు అలా మత్సరపడ్డాడంట, ఈర్షపడ్డాడంట. ఇదేంటి, వాళ్ళు పుష్టిగా ఉన్నారు, వాళ్ళకు ప్రార్థనలు ఉండవు, చర్చ ఉండదు, వాక్యం ఉండదు, అయినా వాళ్ళు ఫుల్ ధన సమృద్ధి చేసుకుంటూ వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు అనే ఆ క్వశ్చన్ మార్క్ అలా కలిగినందుకు ఆశపడిపోతాడు. ఏంటిది మరి, నేనేమో ఇంత భక్తి చేస్తున్నప్పుడు నాకెందుకు మరి ఈ దరిద్రతగా ఉంది అన్నట్టుగా తను ఒక తలంపు వస్తుంది. అంటే ఫిజికల్ థింగ్స్ లేనందువలన, అంటే ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యములు, ఆర్థిక ఇబ్బందులు, ఈ లోక సంబంధమైనటువంటి వస్తువులు లేకపోగా వచ్చే ఆలోచనలు ఇవి. అప్పుడు దేవుడు తనకు ఒక తలంపు ఇచ్చినప్పుడు ఆయన మొటకాయలు వేసుకొని, అరే రే రే నేను ఎంత తప్పు చేశాను, నేను ఒక పశువులాగా ఆలోచన చేశాను. వాళ్ళేమో ఒక క్షణంలో మాయమైపోతారు, వాళ్ళు కాలు జారి పడిపోతారు. కానీ నీవు నన్ను మాత్రము ఎలా ఉంచావు, నువ్వు నా చెయ్యి పట్టుకున్నావు, నేను నీతో ఉన్నాను. ఒకవేళ నేను ఈరోజు ప్రాణము వదిలినా కూడా నేను మరుక్షణం నీ దగ్గర ఉంటాను. ఇంత గొప్ప ఆకాశమందు ఇంత గొప్ప దేవుడు నాకు ఉండగా ఈ లోకంలోనిది ఏది కూడా నాకు అక్కర్లేదు అంటాడు. అలా ముగిస్తాడు ఆ మాటల్ని. ఎందుకు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు ఒకవేళ రానుద్దేశిస్తే నా దగ్గరికి రావాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు. ఇది మన మనస్సులో ప్రియులరా, ఇది గట్టిగా నాటుకోవాలి ఈ యొక్క ఆలోచన. ఆకాశమందు దేవుడు తప్ప నాకెవరు లేరు. ఇది ఎవరికి వారు కలిగి ఉండాల్సినటువంటి విశ్వాసం.
ఇది ఒకరికి చెప్తే ఒకరు ఇచ్చేది కాదు, ఒకరికి తీసుకునేది కాదు. ఇది ఒకరి నుండి తీసుకునేది కాదు, ఒకరికి ఇచ్చేది కూడా కాదు. ఇది ఎవరికి వాళ్ళు తమ విశ్వాసము ఎలా ఉండాలి అంటే, ఆకాశమందు నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరు లేరు, ప్రభువా నేను నిన్నే ఆశ్రయిస్తున్నానని నువ్వు మనసు పూర్తిగా దేవుడి వైపు చూచినప్పుడు ఆ మనస్సును ఎరిగి దేవుడు నీ పక్షంగా కార్యం జరిగిస్తాడు. అర్థమవుతుందా ప్రియులారా? మనం మనసులో ఫస్ట్ ఒక ఫిక్స్ చేసుకుని ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో నాకు దేవుడు తప్ప మిగతా విషయాలు సెకండరీ థింగ్. ప్రైమరీ థింగ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ నా జీవితంలో నాకు దేవుడు ఉన్నాడు అనేది ఇది చాలా గొప్ప విషయం. ఇది ఆధ్యాత్మికమైన జీవితం. ఇది అంతా రివర్స్గా ఉంటుంది. లోకస్తులు ఫస్ట్ వాళ్ళని వీళ్ళని వెతికి మొత్తం అయిపోయిన తర్వాత దేవుడు గుర్తుకొస్తారు. కానీ క్రైస్తవ జీవితంలో, విశ్వాసుల జీవితంలో ఉన్నటువంటి గొప్ప కృప, ఉండాల్సినటువంటి విషయం ఏంటంటే, నాకు దేవుడేది, ఆయన తప్ప నాకు ఇంక వేరే దిక్కు లేదు. ఉదాహరణ జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. తప్పిపోయినటువంటి కుమారుడు కూడా తన అవస్థ పడుతున్నప్పుడు, హీనస్థితిలో ఉన్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కొరతతో ఉన్నప్పుడు, ఆకలితో ఉన్నప్పుడు, ఆయనకి ఏ జీవనోపాధి లేనప్పుడు, ప్రియులారా గమనించాలి, ఎంత హీనస్థితికి వెళ్ళిపోతాడో మనకు బాగా తెలుసు. అక్కడ తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు. తన తండ్రి తప్ప ఇంకా నాకు వేరే దిక్కు లేదు అనుకొని తన తండ్రి యొక్క వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తన తండ్రి గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, తన తండ్రి ఐశ్వర్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అప్పుడు ఏమనుకుంటాడో తెలుసా? నా తండ్రి యొద్దకు నేను తిరిగి వెళ్తాను. బుద్ధి వచ్చినప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రియులారా గమనించాలి, మన జీవితాల్లో ఎన్ని మొటకాయలు పడుతున్నా మనకు బుద్ధి మాత్రం రాదు. మన జీవితాల్లో పూర్తిగా మనకు కాలు జారే పరిస్థితి వచ్చే వరకు కూడా మనకు సోయలేకుండా ఉంటామేమో కొన్నిసార్లు. తర్వాత అంతా అయిపోయిన తర్వాత, కష్టాలకు గురి అయిన తర్వాత దేవుడా మళ్ళీ ప్రార్థన చేయండి అంటాం. ఇది ఈ వైకుంఠం యొక్క ఆటలు మానేసుకోవాలి. ఒకసారి మెట్లెక్కి తర్వాత పాము మింగేసి, ఒకసారి మళ్ళీ మెట్లెక్కి పాము మింగేసి, చివరికి ఎంతో ప్రయాసంతో పైకి ఎదిగి పైనుంచి ఒక పెద్ద పాము మింగిన తర్వాత మళ్ళీ మొదటి స్థితికి వచ్చేస్తాం. చూసారా వైకుంఠం యొక్క ఆటలో? క్రైస్తవులు, విశ్వాసులు కొంతమంది జీవితాల్లో వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగనే ఉంటుంది. అలా ఉండొద్దు ప్రియులారా. ఒక కాన్స్టెంట్గానో లేదా ఈ లెవెల్లో గ్రోత్ ఉండాలి, లేదా కాన్స్టెంట్గా వెళ్తూ ఉండాలి. నా ప్రియమైనటువంటి సోదరులారా, దేవుడు ఎప్పుడు ఆ కృప ఇస్తాడంటే, నాకు నా దేవుడు తప్ప ఈ లోకంలో ఎవరు లేరు అని ఒక పూర్తి నిర్ధారణతో, ఒక విశ్వాసంతో, ఒక తీర్మానంతో మనం బ్రతకాలి. దేవుడు అదే అంటున్నాడు, నీకు రావాలని ఉద్దేశం ఉంటే నా దగ్గరికి రావాలి, కానీ ఇటు అటు నువ్వు తిరగడము మానేసేయి, అది హేయక్రియ అంటున్నాడు దేవుడు. నువ్వు వాళ్ళని ఆశ్రయించడము, వీళ్ళని ఆశ్రయించడము. ఇక్కడ ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? విగ్రహారాధన చేస్తున్నారు. బయలు ప్రవక్తల మాటలు వింటూ బయలు దేవత ఆరాధన చేస్తున్నారు, బయలును ఆశ్రయిస్తున్నారు, మనుషులను ఆశ్రయిస్తున్నారు. ఇదంతా కూడా హేయక్రియ అంటున్నాడు దేవుడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక. మొట్టమొదటిగా దేవుడి మీద ఆధారపడితే దేవుడే బయలుపరుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఏ మనిషిని కలవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి అనేది దేవుడిచ్చే ఆత్మ నడిపింపు ద్వారా తీసుకోవాల్సినటువంటి సహాయము. అది చాలా ఉత్తమమైందని చెప్తున్నాను నేను. అంటే మనుషులు ఎవరు అవసరం లేదు అంటే ఇంకా మనం అడవిలో పోయి కూర్చోవాలి. అది కాదు వాక్యం యొక్క ఉద్దేశం. నా ఉద్దేశం కూడా, నాకు దేవుడే మొట్టమొదటిగా అన్నప్పుడు నేను దేవుడి మీద ఆధారపడతాను. నా సమస్యకు తగ్గట్టుగా నేను నా గదిలోనికి వెళ్తాను, తలుపేసుకుంటాను, ఆ తర్వాత గడియ పెట్టుకుంటాను, నేను ఒంటరిగా నా దేవుడితో మాట్లాడతాను. అప్పుడు నా ప్రార్థనలో నా సమస్యకు తగ్గట్టుగా దేవుడు నాకు ఆలోచనలు ఇస్తాడు. 32వ కీర్తనలో గమనిస్తాం కదా, నీ మీద దృష్టి ఉంచెదను, నీకు ఆలోచన చెప్పేదను, నీవు నడవలసిన మార్గం నీకు బోధించదను అనే మాటను చూసారా? అది అక్షరాల పరిశుద్ధాత్మ దేవుడు చేసే పని. మనము దేవుడి మీద ఆనుకొని ఆధారపడుతున్నప్పుడు ఎవరికి చెప్పుకోకుండా మన ఇష్యూస్ని మనం ఒంటరిగా ప్రభువుకి చెప్పుకున్నప్పుడు మనస్ఫూర్తిగా విశ్వాసంతో ఆ ప్రార్థనలోనే పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన బలహీనతను చూసి ఆలోచనలు ఇస్తాడు, మన మీద దృష్టి ఉంచుతాడు, ఆలోచన చెప్పుతాడు, ఏం చేయాలో కూడా బయలుపరుస్తాడు. ఆ నడిపింపు చాలా గొప్పది. అప్పుడు మీరు ఎవరినైతే ఆశ్రయిస్తారో, ఏ మనిషినైతే కలుస్తారో, ఎక్కడికైతే వెళ్తారో అది దేవుని నడిపింపులో ఉంటుంది. సో దేవుని నడిపింపు లేకుండా మన సొంత ఆలోచనల చేత, సొంత తలంపుల చేత పరిగెడితే అది దేవుడు అంటున్నాడు హేయక్రియ, దేవుడికి అసహ్యమైనటువంటి కార్యం. అది చాలామంది అదే చేస్తూ ఉంటారు. అందుకే సామెతలు 3లో వాళ్ళ కొరకే మాట రాయబడింది. సామెతలు 3:5లో ఉన్న మాట ఏంటి? నీ స్వనీతి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనక, పూర్ణ హృదయంతో యెహోవా యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయును.
దేవునికి స్తోత్రం. ఈరోజున్న మన త్రోవలో ఏమేమి అడ్డంకులు ఉన్నాయో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నాం అబ్స్టాకిల్స్ వస్తూ ఉన్నాయో, ఏదైతే చేద్దాం పరిగెడదాం అనుకుంటున్నప్పుడు బోర్ల పడుతున్నామో ఆ అబ్స్టాకిల్స్ని దేవుడు సరళం చేస్తాడు, తీసివేస్తాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులారా. దాని యొక్క ఉద్దేశము ఈ వాక్య భాగం. రెండవది, సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవం తోడని ప్రమాణం చేస్తే జనులు ఆయన యందు ఆశీర్వాదము కలుగుననుకుంటారు, ఆయన యందే అతిశయపడతారు. చూసారా, సత్యమును బట్టి, న్యాయం బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడు. ఏదో పైపైన ఉత్తత మాటలు కాదు, సత్యము. దేవుడు ఆత్మ గనుక ఆరాధించువారు ఆత్మతో సత్యముతో అనే మాట ఎలాగుందో, ఇక్కడ దేవుని వెంబడించే విషయంలో కూడా, దేవుడి మీద విశ్వాసం పెట్టే విషయంలో కూడా సత్యం కావాలి. దేవుడిలోనే నాకు ఆశీర్వాదం, ఆయనలోనే నేను అతిశయం. అంటే నా యందు మీరు ఎప్పుడు దీవించబడతారు, నా యందు మీరు ఎప్పుడు ఆశీర్వదించబడతారు, నా యందు మీరు ఎప్పుడు అతిశయపడతారో తెలుసా? సత్యమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని. అంటే పాత నిబంధన గ్రంథం ప్రకారంగా దేవుడి మీద ఒట్టు పెట్టుకోవడం దేవుడు అనుమతించాడు. అదే క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి యేసయ్య మనకు నేర్పించాడు ఏంటంటే, దేవుడి మీద ఒట్టు పెట్టుకోవద్దు, ఆ తర్వాత ఆకాశం మీద ఒట్టు పెట్టుకోవద్దు, భూమి మీద ఒట్టు పెట్టుకోవద్దు. కారణము, భూమి ఆకాశము ఆయన సింహాసనము, ఆయన పాదపీఠమే ఉందని చెప్పుకుంటూ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదనుగా ఉండాలి. అఫ్కోర్స్ ఆ టాపిక్ వేరనుకోండి. ఇక్కడ ప్రమాణం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మళ్ళీ మనం ప్రమాణాలు వేసేయం ఈ మాటలు విని, అలా కాదు. ప్రమాణం అనేది ఇక్కడ ఒక తీర్మానం, దేవుని యొక్క నామంలో తీసుకునే ఒక డెసిషన్. సత్యాన్ని బట్టి, నీతిని బట్టి ఆ డెసిషన్ తీసుకోవడం తప్ప ఊహాలోకంలో కాదు. ఎందుకంటే మన దేవుడు ఊహాలోకంలో ఉన్న దేవుడు కాదు, ఒక విగ్రహం కాదు ఊహించుకోవడానికి. మన దేవుడు సజీవుడు, యేసయ్య సజీవుడు, ఆయన ఇమ్మానుయేలు, ఆయన ఎబినేజర్. ఆయన మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనపై ఉన్నాడు. ఆయన వైపు చూస్తే ఆయన మనల్ని చక్కగా నడిపించే దేవుడై ఉన్నాడు. దేవునామానికి స్తోత్రాలు కలుగును గాక ప్రియులరా. అప్పుడంట ఆయన యందు మనకు ఆశీర్వాదము, ఆయన యందు మనం అతిశయపడతాం. ఇదండి దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాం జ్ఞాపకం వస్తున్నాడు నాకు. అబ్రహాము విశ్వాసంతో దేవుడిని వెంబడించడం ప్రారంభించాడు. 12వ అధ్యాయం ఆదికాండంలో ఒంటరిగా బయలుదేరాడు, తన కుటుంబాన్ని వేసుకొని, భార్య, ఆ తర్వాత లోతును వెంట పెట్టుకొని బయలుదేరుతాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. దేవుడు నేను చూపించు దేశానికి వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ నుంచి తన ప్రయాణం ప్రారంభమవుతుంది. ఎక్కడెక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా తను జీవిస్తాడో అక్కడ చాలా స్పష్టంగా రాయబడుతూ వస్తుంటుంది. ఒక టైం వచ్చినప్పుడు దేవుడు అబ్రహాంను ఆశీర్వదిస్తాడు, సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు. అప్పుడు మెల్కిసెదెకు రాజు వచ్చి అబ్రహామును కలిసి దశమ భాగం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు అప్పుడు అబ్రహాం ఏమంటాడు తెలుసా? నువ్వు ఇచ్చే డబ్బులతో నేను దీవించబడ్డానేమో అని ఎవరు అనుకోవద్దు, నీకు కూడా పేరు రావద్దు. అందుకే నువ్వు ఇచ్చే దాంట్లో నూలు పోగు కూడా నాకు వద్దు. నాకు దేవుడే నాకు ఇవ్వాలి, నన్ను దేవుడే ఆశీర్వదించాలి. ఆ ఆఫర్ని రిజెక్ట్ చేసేస్తాడు. మెల్కిసెదెకు షాలేం రాజు ఇచ్చే ఆఫర్ని రిజెక్ట్ చేస్తాడు. కనుక నాకు ఇచ్చేది ఉంటే నాకు దేవుడే నాకు ఇవ్వాలి. ప్రియులరా, దేవునికి స్తోత్రములు. దేవుడు నమ్మదగినవాడు. నమ్ముట నీ వలన నైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యంలో ఉంది. మన విశ్వాసము, మన నమ్మకము మనం దేవుడి మీద పెడదాం. ఆ సత్యమును బట్టి, ఇది వాస్తవం కాబట్టి సత్యాన్ని బట్టి ఆ రుచి చూచే అనుభవంలోనికి వద్దాం. ఇది సత్యం కాబట్టి ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, ఇది అనుభవించడానికి ప్రయత్నం చేద్దాం. అట్లీస్ట్ ట్రై. ఇలా చిన్నగానన్నా ప్రారంభించండి. ఈ మాటలు వింటున్నటువంటి యవన బిడ్డలైనా పెద్దలు కూడా నేను చెప్తున్న ఒక సలహా ఏంటనంటే, యవన బిడ్డలు ఎందుకంటున్నానంటే, యవన బిడ్డల జీవితాల్లో ఇప్పుడిప్పుడే వాళ్ళు దేవుడితో నడుస్తూ ఉంటారు. వాళ్ళకి ఎన్నో ఆలోచనలు కావాలి, ఎన్నో థాట్స్ కావాలి, ఎన్నో ఎంకరేజింగ్ వర్డ్స్ కావాలి వాళ్ళకి. అందుకే యవనస్తులు, ఎందుకంటే నేను యవన కాలంలో ఆ 19-20 సంవత్సరాల వయసులో నా సాహసంలో సహోదరులు నాకు ఆలోచన ఇచ్చినందుకు నేను దాన్ని అవలంబించాను, ప్రాక్టీస్ చేశాను, ఈరోజు అనుభవంలోనికి వచ్చాను. అందుకే నేను చెప్తున్న మాట ఏంటనంటే, మీ జీవితాల్లో ఇప్పటి నుంచే ప్రారంభించండి. ఏమని తెలుసా? లార్డ్ గివ్ మీ యువర్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా అనుభవం దయచేయి. నువ్వు సజీవుడవా కనపరుచుకో. నేను కూడా ఇదిగో నీ వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, నేను కూడా అనుభవించే కృప దయచేయండి. నువ్వు సత్యవంతుడవా అంటే సత్యమేనా? నువ్వు ఉన్నావా? నన్ను దర్శించు, నాతో మాట్లాడు, నా జీవితాన్ని నడిపించు, నా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచుమని హ్యావ్ పర్సనల్ ఈగర్నెస్ విత్ యువర్ లార్డ్, పర్సనల్ యాంటిసిపేషన్ విత్ యువర్ లార్డ్. పర్సనల్గా ఎవరికి వాళ్ళు కలిగి ఉండాల్సినటువంటి విషయం ఇది. దాన్ని బట్టి పిల్లలైతే తల్లిదండ్రులు కూడా దీవించబడతారు. ఒకవేళ భార్య అయితే భర్త దీవించబడతాడు, పిల్లలు దీవించబడతాడు. భర్త అయితే భార్య, పిల్లలు దీవించబడతారు.
యోబును బట్టి పూర్తి కుటుంబం ఏ విధంగా దీవించబడిందో, నా ప్రేమైన సోదరి సోదరుడా, ఈ సత్యం యొక్క అనుభవంలోనికి రండి. అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఊహలోకములో ఏదో ఉండొద్దు మీరు. కమ్ అండ్ టేస్ట్ అండ్ సీ ద లార్డ్ హౌ హీ ఈస్ గుడ్. దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. అప్పుడు మాత్రమే మన అతిశయము, మన ఆశీర్వాదము ఆయనయే అని మనం చెబుతామంట. ఆయనను బట్టి దీవించబడతాం, ఆయనను బట్టి ఆశీర్వదించబడతాం. అప్పుడు మన అతిశయం ఏంటి, గర్వకారణం ఏంటి అంటే దేవుడై ఉంటాడు. ఈ లోక సంబంధంగా అతిశయపడము మనం. ఈ లోక సంబంధంగా దీవించబడిన కూడా, ఆధ్యాత్మికంగా కూడా దీవించబడిన తర్వాత ఈ ఆశీర్వాదము బట్టి మనకు గర్వం రాదు. ఎంతసేపు మనం ఈ ఆశీర్వాదాన్ని బట్టి దేవుని మహిమపరుస్తాం, దేవునిలోనే అతిశయిస్తాము. దేవుని నామానికి స్తోత్రాలు. ఇదే గ్రంథంలో చూస్తాం 9వ అధ్యాయంలో. అతిశయం అంటే, అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? యెహోవాను బట్టి అతిశయించాలి. దేవుడే మీరు అతిశయించండి, మీరు గర్వించండి అని పర్మిషన్ ఇస్తా ఉన్నాడు. అంటే ఆ గర్వము ఈ అతిశయంకు చాలా డిఫరెన్స్ ఉందనుకోండి. గర్వము అనేది అది పాపం కింద వస్తుంది, అది తప్పు కింద వస్తుంది, మంచిది కాదు. అతిశయం అంటే ఏంటి తెలుసా? నా దేవుడు దీనికి కారకుడు అని ఆ మహిమ, దేవుడికి మహిమ చెల్లించడం, అన్నిటికీ కారణం దేవుడిని ముందు పెట్టడం, దేవునామానికి మహిమ మన ద్వారా రావడం. ఇది నిజమైన సాక్షి జీవితము, దేవుని ఘనపరిచే జీవితము. ఎప్పుడు వస్తుంది ఆయనను బట్టి ఆశీర్వాదం, ఎప్పుడు వస్తుంది ఆయనను బట్టి అతిశయించడం అంటే రెండు. ఒకటి, ఆయన వైపు తిరగాలి. ఇంకా మనకు వేరే ఆశ్రయాలు, వేరే ఆధారాలు, అది ఎవరైనా సరే దయచేసి వాళ్ళ మీద ఆనుకోకండి, ఆధారపడకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రభు మీద ఆధారపడండి. ఆయన ఇచ్చే ఆలోచన, ఆయన ఇచ్చే నడిపింపులు ముందుకు సాగండి. ఇంకా పచ్చదనము, చక్కగా పోవు బాట, నీటి కాలువ యొద్దకు ఆయన నడిపిస్తాడు. ఆ తర్వాత రెండవది, మనము ఒక సత్యాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. ఏంటంటే ఇంకా దేవుడే నాకు అన్నట్టుగా ఆయన ద్వారా నేను దీవించబడాలి, ఆయనలోనే నేను అతిశయించాలి. ఆ డెసిషన్ సత్యాన్ని బట్టి తీసుకుంటే ఆటోమేటిక్గా దేవుడి అనుభవంలోని తీసుకొస్తాడు. ఏ అనుభవము? అబ్రహాముకి ఇచ్చిన అనుభవము. దేవుని బట్టి ఆశీర్వదించబడ్డాడు. దావీదు సెలవిచ్చిన రీతిగా, నేను కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారేమో, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను. దేవునామానికి స్తోత్రాలు. ఈ అనుభవంలోనికి వద్దాం, ఆశీర్వదించబడదాం. మనం కూడా దేవుని బట్టి అతిశయిద్దాం. ఇట్టి కృపా భాగ్యము ఈ మాటలు వింటున్నటువంటి మనకందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్.